ఈరోజు నాగపంచమి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. జ్వాల పంచమిని చంపడానికి చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉండడంతో ఇక పంచమి ఇక్కడే ఉంటే తనకు తన బిడ్డకి క్షేమం కాదని వాళ్ళ అమ్మగారు ఊరికి వెళ్ళాలని తను బట్టలు సర్దుకుని బయలుదేరబోతూ ఉంటుంది. ఇక మోక్ష తనని ఆపుతూ ఉంటాడు. ఇక ఇంట్లో వాళ్ళంతా తనని వద్దని చెప్తూ ఉన్నా తను మాత్రం వెళ్ళాలని మొండిపట్టు పడుతూ ఉంటుంది. ఇక వైదేహి కూడా అంటూ ఉంటుంది, వద్దు పంచమి, కడుపుతో ఉన్న నిన్ను ఇలా పంపిస్తే మీ అమ్మగారు ఏమనుకుంటారు? ఇంట్లో అంతమంది ఉండి నిన్ను ఒంటరిగా పంపించారని అనుకుంటారు కదా, అది మాకు అవమానం కదా అని తను అంటూ ఉంటుంది. ఇక మోక్ష, ఆగు పంచమి, వెళ్ళొద్దు. అక్కడికి వెళితే నీకు డాక్టర్ల సౌకర్యం ఉండదు. ఇక్కడైతే నీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నిన్ను వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బాగుంటుందని తను అంటూ ఉంటాడు. ఇక దయచేసి నన్ను ఇక్కడి నుంచి పంపించేయండి, నేను మాత్రం ఇక్కడ ఉండను. నా బిడ్డ నేను క్షేమంగా ఉండాలంటే నేను మా ఊరికి వెళ్ళాలి. అక్కడే నాకు శివయ్య ఉంటాడు. శివయ్య నన్ను ఎలవెలలా నన్ను కాపాడుకుంటూ ఉంటాడు అని తను చెప్తూ ఉంటుంది. ఇక పంచమి ఎవరి మాట వినకపోయేసరికి ఇక వైదేహి తన భర్తతో చెప్తూ ఉంటుంది, సరేనండి, కారు పంపించి పంచమి వాళ్ళ అమ్మగారిని ఇక్కడికే పిలిపించండి. తను పక్కనుంటే పంచమికి చాలా ధైర్యంగా ఉంటుంది. అప్పుడు తను క్షేమంగా ఉంటుంది, సంతోషంగా కూడా ఉంటుంది అని చెప్తూ ఉంటుంది. ఇక పంచమి అయితే, వద్దత్తయ్య, నేనే మా అమ్మగారింటికి వెళ్తాను, మా అమ్మని పిలవాల్సిన అవసరం లేదని తను చెప్తూ ఉంటుంది. ఇక నన్నెవ్వరూ ఆపకండి, నేను మా ఊరు వెళ్ళిపోతున్నానని పంచమి బ్యాగ్ తీసుకుని వెళ్ళబోతూ ఉంటుంది. ఇక బామ్మ తనని ఆపి, ఆగు పంచమి, ఒక్క మాట వినమ్మా, నువ్వు మామూలు ఆడపిల్లవు కాదమ్మా, నువ్వు ఆ శివయ్య వరపుత్రికవి, నువ్వు వెళ్తానంటే నిన్ను ఇక్కడ ఎవ్వరూ ఆపేవాళ్ళు లేరు. కాకపోతే నీకు శ్రీమంతం చేసి అది నేను కల్లారా చూడాలని నేను ఆశపడుతున్నాను. అలా చేస్తే నీకు నీ కడుపులో బిడ్డకి అది క్షేమమమ్మా. నా కోసం ఈ ఒక్క కోరిక తీర్చు పంచమి అని బామ్మ తనని బ్రతిమలాడుకుంటూ ఉంటుంది. ఇక బామ్మ మాటలకి పంచమి మారు మాట్లాడకుండా బ్యాగ్ తీసుకొని తన గదిలోకి వెళ్ళిపోతుంది. తను వెళ్లకుండా ఆగిపోయేసరికి మోక్ష చాలా సంతోషపడిపోతూ ఉంటాడు. ఇక తను దగ్గరుండి పంచమిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. తనకి భోజనం పెట్టడం, పాలు తాగించడము, మెడిసిన్స్ ఇవ్వడము, తర్వాత తనని వాకింగ్కి తీసుకెళ్ళడం లాంటి పనులన్నీ మోక్ష దగ్గరుండి చేస్తూ ఉంటాడు. ఇక జ్వాలకి పంచమికి నెలలు నిండుతూ ఉంటాయి. వరుణ్ కూడా జ్వాలని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడు. ఇక కరాళి తన గృహలో పంచమి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నాగేశ్వరి తనకి రక్షణగా ఉన్నంతకాలం నేను చేసిన ప్రయత్నాలేవీ ఫలించవు. తనకి శ్రీమంతంగాన జరిగిపోతే తన గర్భాన్ని విచ్ఛిన్నం చేయడం అసాధ్యమవుతుంది. నేనేం చేస్తే ఆ గర్భం విచ్ఛిన్నమవుతుందో అని ఆలోచిస్తూ ఉంటే తనకి గరుడరాజు గుర్తుకు వస్తాడు. తన సహాయాన్ని తీసుకొని ఆ పని చేయాలనుకొని గరుడరాజు కోసం ధ్యానం చేసి తనని రప్పిస్తుంది. ఇక గరుడరాజు వచ్చి కరాళిని అడుగుతూ ఉంటాడు, ఏదైనా అవసరం వచ్చి నన్ను పిలిచావా కరాళి అని అంటూ ఉన్న గరుడరాజుతో, అవును గరుడరాజా, మీరు ప్రసాదించిన సూక్ష్మ శక్తితో పనీంద్రని గరుడ శక్తిగా మార్చి ఒకరి గర్భంలో ప్రవేశపెట్టాను అని తను చెప్తూ ఉంటుంది. నేను ప్రసాదించిన సూక్ష్మశక్తి నీ ఆధీనంలోనే ఉంటుంది కదా, మళ్ళీ నన్ను ఎందుకు పిలిచావు అని తను అంటూ ఉంటాడు. మీరు ప్రసాదించిన సూక్ష్మశక్తి కంటే కూడా ఇంకా ఎక్కువ శక్తి నాకు అవసరమవుతుంది. నా శత్రువుకి ఈరోజు శ్రీమంతం జరగబోతుంది. అది సవ్యంగా గాన జరిగితే ముత్తైదువుల ఆశీస్సులతో ఆ పిండం బలంగా తయారైపోతుంది. అప్పుడు నేను ప్రయోగించిన శక్తి ఫలించదు. అప్పుడు బిడ్డగా పుట్టే విశాలాక్షి నాగలోకానికి రాణిగా వెళ్ళిపోతుంది. మీ గరుడలోకాని కంటే కూడా నాగలోకం శక్తివంతమైపోతుంది. అప్పుడు నాగలోకానిదే పైచేయి అవుతుంది అని తను చెప్తూ ఉంటుంది. అలా జరగడానికి వీల్లేదు కరాళి, అలా జరగకూడదనే కదా నేను నీకు సహాయం చేసింది అని తను చెప్తూ ఉంటాడు. మీరు చేసిన సహాయాన్ని నేను ఎప్పుడు మర్చిపోలేను గరుడరాజా. కాకపోతే మీరు ఇంకేదైనా సహాయం చేయండి. ఈ శ్రీమంతాన్ని ఆపాలంటే, ఆ విశాలాక్షి పుట్టకూడదంటే మీరు నాకు సహాయం చేయాలి అని తను చెప్తూ ఉంటుంది. అలాగే కరాళి, నేను ఉపదేశించిన గరుడ మంత్రాన్ని జపిస్తూ ఉండు. నువ్వు ప్రవేశపెట్టిన గరుడ పిండం ఉత్తేజమై భయంకరమైన గరుడ శబ్దాన్ని కలగజేస్తుంది. ఆ సూక్ష్మ శబ్దం పాములకు మాత్రమే వినగలవు. పంచమి గర్భంలో పెరుగుతున్న విశాలాక్షి ఆ శబ్దాన్ని భరించలేదు. ఆ పిండంలో అలజడి మొదలయ్యి విచ్ఛిన్నమైపోతుంది. ప్రస్తుతానికి అదొక్కటే మార్గం అని గరుడరాజు తనతో చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటకి సంతోషపడిపోయిన కరాళి, చాలా సంతోషం గరుడరాజా, నాకు చేసిన ఈ సహాయాన్ని నేను ఎప్పుడూ మర్చిపోలేను. మీకు ఏదో రకంగా నేను కూడా మీకు సహాయం చేస్తానని తనతో చెప్పి, ఇప్పుడే గరుడ మంత్రాన్ని జపిస్తాను అని తను ధ్యానంలో కూర్చుంటుంది. ఇక తను గరుడ మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది. ఇక గరుడరాజు అక్కడి నుంచి గరుడుగా మారి వెళ్ళిపోతాడు.
ఇక వైదేహి పంచమికి జ్వాలకి శ్రీమంతం చేయాలని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. మోక్షతో బామ్మ చెప్తూ ఉంటుంది, ఈ శ్రీమంతం అయిపోయిన తర్వాత పంచమిని వాళ్ళ ఊరు వెళ్ళనీయకుండా నువ్వే చూసుకోవాలి మోక్ష. తను ఒకసారి నిర్ణయం తీసుకుందంటే చాలా కఠినమైన నిర్ణయాలు తీసుకుంటుంది. ఇక ఎవరు చెప్పినా తను మాట వినదు అని చెప్తూ ఉంటుంది. లేదు బామ్మ, నేను చూసుకుంటానులే, తనని వెళ్ళనివ్వకుండా నాతోనే ఉంచుకుంటానని మోక్ష చెప్తూ ఉంటాడు. ఇక జ్వాల అనుకుంటూ ఉంటుంది, ఈ రోజుటితో పంచమికి జరగబోయే శ్రీమంతమే తనకి చివరి రోజు కావాలని తను అనుకుంటూ ఉంటుంది. ఇక ఒక పక్క నాగేశ్వరి పంచమికి పుట్టబోయే తమ మహారాణి విశాలాక్షి క్షేమంగా పుట్టాలని తను శివునికి పూజ చేస్తూ ఉంటుంది. మరో పక్క నాగదేవత విశాలాక్షి పుట్టుక కోసము మహాశివునికి పూజ చేస్తూ ఉంటుంది. ఇక శ్రీమంతపు వేడుకలు మొదలయ్యేసరికి జ్వాలని పంచమిని మోక్ష వరుణ్ను తీసుకొచ్చి కూర్చోబెడతారు. వాళ్ళిద్దరికీ అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక వచ్చిన ముత్తైదువులంతా జ్వాలకి పంచమికి గాజులు తొడిగి అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు. ఇక కరాళి తన గృహలో కూర్చొని గరుడ మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది. ఇక గరుడ శక్తిని జ్వాలలోకి పంపుతూ ఉంటుంది. గరుడ శక్తి జ్వాలలోకి రాగానే తనలో ఉన్న గరుడ ప్రేరేపితమవుతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో నిండు గర్భిణిగా ఉన్న పంచమి అడవిలో తన పొట్ట పట్టుకొని నొప్పి భరించలేక బాధపడుతూ విలవిలలాడిపోతూ అక్కడే పడిపోతుంది. కరాళి పంపిన గరుడ శక్తి వల్ల జ్వాల కడుపులో గరుడ ప్రేరేపితమయ్యి పంచమి కడుపులోని విశాలాక్షిని ఏం చేస్తుంది? ఇక శివయ్య ఎదురుగానే పంచమి పుట్టినట్టుగానే పంచమికి విశాలాక్షి శివయ్య ఎదురుగానే పుడుతుందా? తను నాగకన్యగానే పుడుతుందా? ఇవన్నీ జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.